రెంటచింతల మండలం మంచుకలు గ్రామంలో ఎరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆయన తనయుడు గురుజల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విగ్రహం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ఎరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి ఎరపతినేని లక్ష్మయ్య చేసిన సేవలు అభినందనీయమని, పేదవారికి పెద్దాయన లక్ష్మయ్య అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మంచుకల్లుకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేని లక్ష్మయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ లక్ష్మయ్య గారు, జోహార్ మంచుగంటి లక్ష్మయ్య గారు, జోహార్ జోహార్ ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్ జోహార్ ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్ జోహార్ మంచుగంటి బిడ్డ ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్ 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 ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్ జోహార్ ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్ జోహార్ ఎరపతినేని లక్ష్మయ్య గారు, జోహార్. నా గుర్తులో ఎక్కడ మీద ఉన్నాను బ్రహ్మాండ గారే చెప్పారన్నమాట. మన కాళ్ళగారి సమస్యలో కాళ్ళగారిని గుర్తు చేస్తారు నా కారులో వస్తానంటే. సో అందుకని ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉండటానికి, ఆదుకోవటానికి ఒకళ్ళే కాదు, ఇద్దరు ఉన్నామని గుర్తుంచుకోవాలని చెప్పి అందరూ కూడా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, లక్ష్మయ్య గారి ఆశీస్సులు, మన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి దాంట్లో అందరూ తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబాల అనుబంధం గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తిరుమలయ్య గారు గొడుగు ఫోటో నామాలు పెట్టుకొని వచ్చారు. మా తాతయ్యకి మా నాయనయ్యకి ఆయన ఫ్రెండ్. నేను గాంధీ తాత వచ్చాడని చెప్పేవాళ్ళం. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన నేను 7 సార్లు వరుసగా నేను పోటీ చేసి అవకాశం వచ్చిందంటే లక్ష్మయ్య గారు ఆ రోజు మరి రాజకీయంగా అన్ననమ్మడి తారక రామారావు దగ్గర ఉన్న పరపతి కారణంగానే మనం రాజకీయాలు ఎదిగాము. నేను అవలా కానీ అందుకని గొడవలు మంచి కాదు. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరికి లేని సౌకర్యం, నీటి సౌకర్యం మనకు ఉంది. బాగా పండించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. పిల్లలు బాగా చదువుకున్న ఈరోజు దాదాపు 100 మంది పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు మన గ్రామం నుంచి. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్ద అయిన మంచికల్లు లక్ష్మయ్య పిలువబడే నాకు జన్మనిచ్చి రాజకీయాల్లో జనపదని ఒక ట్రేడ్ మార్క్ రావడానికి ఆల్రెడీ లక్ష్మయ్య గారు విగ్రహావిష్కరణ ఒక గ్రామం అభివృద్ధి కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలనుకునే వ్యక్తి లక్ష్మయ్య గారు. నేను 94 ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామానికి రోడ్డు లేదు, మట్టి రోడ్డు ఉంది. గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు లేదు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లేదు. ఎప్పుడు కూడా ఈ గ్రామం ఫ్యాక్టరీలో కూడా కొట్టుమిట్టాలేదు పరిస్థితులు ఉండేది గతంలో. ఇప్పుడు కూడా అడపదడప చిన్న చిన్న గొడవలు కూడా సృష్టించే పరిస్థితులు కూడా గతంలో గత 5 సంవత్సరాలు తెచ్చారు. పొలాలు వేయకుండా ఉంటాం. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బడుగు బలహీన వర్గాల వాళ్ళని కొట్టడం, బెదిరించడం ఇవన్నీ చేశారు. అవన్నీ చేయాలంటే మేము ఎన్నికలు ఎదురున్నప్పుడే చేసేవాళ్ళం. కానీ ఉత్తరకుండా
చేయాలనుకుంటే మాకు కొత్తగా ఉంది కూడా, కానీ మేము ఒక బిల్డింగ్ని కట్టడం చాలా కష్టం. కానీ బిల్డింగ్ని పోల్చుతాం, ఒక డైమండ్ పెట్టే కూల్ చేయొచ్చు.